హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా మీరు? మాదైతే ఇంకా టీ పని అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట. మార్నింగ్ ఇక్కడైతే ఇంకా పిల్లలకి మాకు ఇంకా పాలైతే పెట్టేసుకున్నాం. గ్యాస్ అయితే నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా ముల్లంగి మంచి ఫ్రెష్గా వస్తుంది మార్కెట్లో అని ఇంకా ముల్లంగి తీసుకొచ్చిన. అయితే దాన్ని అయితే మొత్తం గీసుకున్నాం, ఏమంటారు దాన్ని, తురుముకున్నాం అనమాట. ఇంకా చిక్కుడుకాయ కర్రీకి గ్యాస్ ఖాళీగా ఉంది కదా అని బాయిల్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి మళ్ళీ ఇబ్బంది కాదు కదా అని ఇంకా చిక్కుడుకాయ అయితే కడిగి పొయ్యి పైన అయితే బాయిల్ కానికైతే పెట్టుకున్నా. ఇక్కడైతే ముల్లంగిని అయితే తురిమి పెట్టుకున్నదంతా అట్లా ఒక డబ్బాలు పెట్టుకున్న తర్వాత అయితే వాటర్ తీసుకుంటున్నా. నేను నైట్ అయితే ఇంకా చపాతీ పిండి అలానే ఉంది. అయితే చపాతీ పిండికి ఇంకా ఫ్రిడ్జ్లో మార్నింగ్ వెళ్ళినప్పుడు తీసి బయటకు పెడతాను అనమాట. ఎక్కువసేపు పెట్టాను, అట్లనే ఎక్కువ రోజులు పెట్టాను. ఎప్పుడో ఒకసారి ఇట్లా తొందరగా కావాలనుకుంటే అట్లా పెడతాను అనమాట. ఇక్కడైతే ముల్లంగిది అయితే కొంచెం చేతితో తీస్తుంటే చాలా నొప్పి వస్తుంది చెయ్యి మార్నింగ్. అందుకే ఇంకా క్లాత్లో అయితే పెట్టేసి మొత్తం దాన్ని వాటర్ మొత్తం తీసేసుకున్నా. ఇక్కడ కొత్తిమీర, ఆనియన్ చిన్న కట్ చేసుకొని అందులో వేసేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పౌడర్ వేసుకొని మొత్తం మనం చేతితో మొత్తం కలుపుకోవాలన్నమాట. మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే చపాతీలో కొంచెం ఉంటుంది కానీ కొంచెం వాటర్ ఇడుస్తుంది కదా, కొంచెం సాల్ట్ చూసేసుకోవాలన్నమాట. అదైతే ఇంకా కొంచెం మొత్తం చేసి పక్కకైతే పెట్టుకున్నా. ఇక్కడ చిక్కుడుకాయ కూడా ఇంకా బాయిల్ అయింది. ఇంకా పిల్లలకు కూడా పాలు కలిపేసి ఇంకా మేము కూడా చాయ్ పెట్టుకొని ఇక్కడైతే కొంచెం బ్లాక్ పెప్పర్ వేస్తున్నా. ఇంకా టేస్ట్ బాగుంటుంది అందులోని. ఇక్కడ మేము చాయ్ పోసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ బాక్స్ కోసం అని బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి పిండి ఇట్లా మొత్తం చేసుకొని ఒక ఉండ మొత్తం దాంట్లో పెట్టుకొని పిండిని తిప్పుకుంటూ పోవాలి. మనం అది ఏదైతే పెడతామో ముల్లంగి పేస్ట్ ఇట్లా టైప్ది అయితే రౌండ్లో పెట్టుకుంటూ తిప్పుకోవాలి. ఎందుకంటే పిండి అంతా కలవాలంటే అట్లనే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత రౌండ్ చేసుకొని మెల్లగా మనం కర్రతోనైతే చపాతీ చేసుకోవాలన్నమాట. మెల్లగా చేసుకోవాలి, ఎందుకంటే స్టఫ్ మొత్తం బయటకు వస్తుంది. ఇక్కడైతే ఇంకా బటర్ కరగడానికి పెట్టినా కానీ ఇంకా కరగలేదు. ఇంకా ఫస్ట్ కొంచెం ఆయిల్ అంటించిన తర్వాత బటర్ అంటిద్దామని బటర్ అయితే పక్కకు పెట్టుకున్నా. కొంచెం వేసిన తర్వాత మా పిల్లలు అన్నారు, వద్దు మమ్మీ పైకించేయి, ఫస్ట్ ఆయిలే పెట్టుకో అని అన్నారు. ఇంకా అట్లా అని కొంచెం ఆయిల్ అయితే పెట్టిన తర్వాత కొంచెం బటర్ వేసిస్తే ఆల్రెడీ ఒకటి తినేసి మళ్ళీ టిఫిన్ బాక్స్ కూడా ఒకటి కట్టమన్నారు. అందుకని ఇంకా కడుతున్నాం. పాపకు కూడా ఒకటి చేసి ఇచ్చిన అనమాట. చూడండి ఎంత మొత్తం చపాతీ మొత్తం అయిపోయింది, ముల్లంగి అట్లా స్ప్రెడ్ అయిపోయింది, అంత మంచిగా వచ్చిందనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా బాబుకి అయితే డబ్బా కట్టేసిన, మా పాపకు ఒకటి వేసి ఇచ్చిన. ఇంక నేమైతే చాయ్ తాగుతున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.